హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి త్రిగుణాస్త్ర కొట్టిన మిరపతోటలో ఉన్నామండి. ఇది వచ్చేసి పక్కిరన్న మిరపతోట అండి, డబ్బీ రకంలో. దీనికి పోయింది ఏంటి అనేది రైతు చెప్తా ఉంటాడు. ఒకసారి తోటను గమనిస్తూ ఉండండి. ఏమేమైంది పోయిందన్న ఒకసారి పక్కిరన్న చెప్పండి. ఎర్రనల్లి, ఓకే, ముదురు, ఏమేమి అన్ని మగ్గలు కూడా బాగా దిగుతున్నాయి సార్. మొక్కలు కూడా బాగా దిగుతున్నాయి, కాపు కూడా సెట్ అవుతా ఉంది. బాగా దగ్గర వస్తున్నాయి సార్. దగ్గర గెనుపులు మంచి పూత కాత సెట్ అవుతా ఉంది. ఏదైనా అంతేనా? ఇప్పుడు నల్ల తామర పూతలో నల్ల తామర బ్లాక్ రిప్స్ కంట్రోల్ అయిందా? కంట్రోల్ అయింది సార్. బ్లాక్ రిప్స్ పోయింది కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు యాక్చువల్ కంటే ఇప్పుడు ఇట్లా పూతలు మాడిపోయే సమస్యలు ఉంటాయి కొన్ని వాటిలో. ఇదైతే పూత దిగిందండి, ఆల్రెడీ దిగింది. యాక్చువల్ కంటే దీంట్లో లేదు, నల్ల తామర అనే సమస్యనే లేదు. ఏదైనా పూత కూడా గమనించవచ్చు, దగ్గరికి రానా పూత కూడా గమనించవచ్చు. దీంట్లో ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. అదొకటే కాదు, ఇంకొకటి కూడా తెంపి చూపిస్తాను నేను. ఇది కూడా గమనించండి, చాలా ఆరోగ్యంగా ఉంది. బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతుంది, పూత వస్తుంది, కాప్ సెట్టింగ్ అవుతుంది, దగ్గర బ్రాంచెస్, ఎర్రనల్లి క్లీన్ అవుతుంది, నల్ల తామర కంట్రోల్ అయ్యి మంచి కాప్ దిగుతుంది కదా. ప్రతి రైతుకు చెప్పొచ్చా దీన్ని? ఇప్పుడు ఏదైనా చూసుకోండి, అదొక మొక్కే కదండి. ఏ మొక్కనైనా గమనించుకున్నా ఏ మొక్క చేసి మాకే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. హ్యాపీనే కదా చెప్పొచ్చు. కొట్టొచ్చా? కొట్టియచ్చు, బాగా కొట్టియచ్చు. ఎంత పడింది దీని రేటు? 1600. ఇదేనండి దీని ధర 1600. వీళ్ళ షాప్లో దొరుకుతుంది. లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్. అన్న పేరు నాగరాజ్ అన్న అడ్రస్ చెప్పాను ఒకసారి. అడ్రస్ జైన్ టెంపుల్ దగ్గర, సూపర్ బజార్ జైన్ టెంపుల్. ఆదోనిలో సూపర్ బజార్ జైన్ టెంపుల్ దగ్గర, దాన్ని సేటు వాళ్ళ గుడి అంటారు. ఓకే, ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ అయితే ఏం ఇస్తున్నారన్న మీరు? మేము పోలీస్ కానీ ఇంకా ఇట్లా ఎండూరార్ టెక్నికల్. ఓకే, ఎండూరార్ ఏం అవసరం లేదన్నా, పోలీస్ ఇచ్చుకుంటే కూడా చాలే సార్, బాగుంటుంది. పోలీసే బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో దోమ శాతానికి తక్కువ ఉంటుంది కాబట్టి, కొంచెం దోమకు కూడా ఉంటుంది కాబట్టి పోలీస్ అయితే మీకు అన్ని రకాలుగా నడుస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతి రైతుకి ఇవ్వచ్చు కదా, ధైర్యంగా ఇట్లే కొంచెం ముందుకు పదాను, అట్లే ముందుకు పదా. ఒకటే చోట చూపించడం ఎందుకు? ఏ మొక్కలైనా చూసుకోండి, మంచి కాప్ సెట్ అవుతా ఉన్నాయి. అందులో ఈ డబ్బీ బ్యాడ్కి కాయలు పట్టడమే చాలా ఎక్కువ అండి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే ఈ కాప్ సెట్టింగ్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇది లూజ్ డబ్బీ కాబట్టి ఎంత బాగా దిగుతున్నాయి చూడండి. పిందెలలో దానివే కొత్త పిందెలు కూడా దిగుతూ ఉన్నాయి. మంచి గ్రోత్ వచ్చింది, మంచి కాప్ సెట్ అవుతా ఉంది, కొత్త పిందెలు దిగుతూ ఉన్నాయి. రైతన్నలకు చెప్పొచ్చు కదా అయితే ఇంకా? చెప్పొచ్చు సార్. ఓకేనండి, ఇదే వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.